నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమ భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ ముందు దళితుల ఆందోళన. కబ్జా చేశారని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఖండించిన ముద్దాడ సంధ్య. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని కాకినాడలో స్వచ్ఛతా ర్యాలీ. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, నగరపాలక సంస్థ కమిషనర్ భావన. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఘనంగా గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 5వ వర్ధంతి. ప్రతిభ కలిగిన కళాకారులను ప్రోత్సహించడంలో బాలుకి సాటి ఎవరూ లేరంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కళావేదిక సభ్యులు. డీటెయిల్స్ చూస్తే, తమ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ సర్పవరం గ్రామ ఎస్సీ కాలనీ దళితులు జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాశీ మోహన్ మాట్లాడుతూ, కాకినాడ జిల్లా సర్పవరం గ్రామం ఎస్సీ కాలనీ శుభనికేతన్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 178/1లోని 6 ఎకరాల 15 సెంట్ల భూమి తమదేనని, అయితే ఆ భూమిని తడాల గంగాధర్ అనే కాపు నాయకుడు కబ్జా చేశారని, తమ తాతల నాటి ఆస్తిని అనుభవించకుండా పోలీసుల సహకారంతో రాత్రికి రాత్రి భూమిని ఖాళీ చేయించారని వాపోయారు. గంగాధర్, అతని అనుచరుడు బాలరాజు బృందం తమపై కత్తులతో దాడి చేశారని, ఎమ్మెల్సీ కూడా ఉన్నారని చెప్పారు. తాము న్యాయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తున్నామని తెలిపారు. దళితులను రక్షించాలని, తమ భూమిని తిరిగి అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. కనుకవేనండి, ఇలా జరిగిందని మా బావగారు పిలిచారని వెళ్ళామండి. వెనకాల వచ్చి ఒక అతను కోసారండి. ఒక ఆవిడ అట్టుకుంటూ ఒక అతను కోసారండి మా సైట్ లోనే. లక్ష్మవరం అండి. చెప్పామండి. ఎమ్మెల్సీ కూడా రాయించాం కానీ పట్టించుకోలేదు. ఈ ఎమ్మెల్యే తప్పుగా రాశారనేసి పక్కన పెట్టేశారు. మరి మీడియా సోదరులకు మా నమస్కారం. మరి మా భూమి విషయమై మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగిందండి. మరి కలెక్టర్ గారి ద్వారాగా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని, మరి మేము మా భూముల్లో మేము ఉండగా దడాల గంగాధర్ అన్న వ్యక్తి, మరి బాలరాజు అన్న మనిషితోటి మరి గోండాలను రప్పించండి. అక్కడ మాపై చాలా దౌర్జన్యం చేశాడండి. అలాగే మమ్మల్ని భయాందోళన చేసి వాళ్ళందరూ వచ్చి మా ఇల్లు అంతా పీకేసి మొత్తం మా సామాన్లు అన్నీ కాళ్ళలో పడేశారండి. మొత్తం అంతా మేము చాలా భయపడ్డామండి. 100 మంది గోండాలతో వచ్చి టెంట్ వేసుకుని కూర్చున్నారండి. ఇలా జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎవరు కూడా పట్టించుకోలేదండి. మరి సీఏ గారు లేరన్నారు, అక్కడ ఉన్న ఎస్సీ గారు. మరి మమ్మల్ని అయితే అక్కడి నుంచి ఖాళీ చేయించారు కానండి, మరి వాళ్ళనైతే ఖాళీ చేయించలేదు. ఆ అనుచరులు అందరూ, ఆ రౌడీలు అందరూ అక్కడే కూర్చుని ఉన్నారండి. ఇప్పటికీ కూడా మాకు న్యాయం జరగలేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు మరి మీరు న్యాయం చేస్తారని, కలెక్టర్ గారు న్యాయం చేస్తారని, మరి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని మేమైతే మాత్రం మీడియా కోసం, మీడియా సోదరులు మరి వేడుకున్నామండి. మా పక్షాన్ని ఎవరు లేరు. మీడియా వచ్చారు, మేము ఇంచోపుడు బట్టి దగ్గర 2 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం. మేము అలా పొద్దుటనగా వచ్చాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మీడియా వారు వచ్చి మాత్రం మాతో మాట్లాడారు. మరి మీడియా ద్వారాగా, మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా, చంద్రబాబు నాయుడు ద్వారాగా మా భూములు మాకు రప్పించాలని, ఆ కబ్జాదారులు మీరు ఒక్కసారి ఆ కబ్జాదారుల మీద మీరు చర్యలు తీసుకోవాలి సార్ గారు. మీ పరిపాలనలు ఇలాంటివి జరగడం మరి చాలా ఆందోళనకరంగా ఉందండి. మరి ఎస్సీలు వండి మేము, మరి మాకు ఇలాంటి దౌర్జన్యాలు మరి మీ పరిపాలనలో జరుగుతున్నాయంటే మరి చాలా దారుణంగా ఉందండి. మా ఆడవాళ్ళ మీద కూడా చాలా కొట్టారండి. ఎమ్మెల్సీ కూడా అయినా మమ్మల్ని పట్టించుకునేవాడు నాదుడు ఎవడో లేరండి. ఓట్లేసి గెలిపించుకున్నాం మిమ్మల్ని. మేము ఇలాగ మాకు ఇల్లు లేకుండా, వాకలు లేకుండా చేస్తారని కాదండి. మీ దృష్టిలోకి రావాలని మీడియా సోదరుల ద్వారా కన్నా తెలుసుకుని మీరు రావాలని కోరుకుంటున్నామండి. సోదరులకి నా నమస్కారాలండి. నా పేరు కాశీ మోహన్ అండి. మా తాతగారికి పూర్వం ఆస్తి ఉన్నదండి.
పూర్వం ఎకరా 14 సెంట్లు భూమి ఉందండి. అది కోర్టు పరిధిలో ఉన్న మా తాతగారు ఎవరికి పంచి ఇవ్వలేదు, మా నాన్నగారు కానీ ఎవరికైనా. అది మేము సాగు చేసుకునే భూమి. అయితే ఇది ఇలా ఉండగా మా అత్తగారు మా మేనత్తకి వాటా కావాలని 78లో కోర్టులో కేసు వేసిందండి. అది 83లో ఫైనల్ డిక్లీ అవ్వలేదు, డిక్లీ అయ్యింది. భూమి కోర్టులో ఉంది, మేము పొజిషన్ లోనే ఉన్నాము, ఎవరు వాటాలు పంచుకోలేదు. ఈ లోపల ఇలాగున్న మా స్థలంలో మేము ఉండగా తడాల గంగాధర్ అనే భూ కబ్జాదారుడు, ఆయన అనుచరులు చాలా ఒక 60-70 మంది సుమారు వచ్చి మమ్మల్ని మా స్థలంలోంచి గెంటేసి పాకలన్నీ తీసేసి మమ్మల్ని భయాందోళన చేశారండి. అయితే మేము భయాందోళనతో 112 ఫోన్ చేసాం. ఫోన్ చేసి పోలీసు వారికి తెలియపరిచి వచ్చారు. వచ్చి మమ్మల్ని కూడా స్టేషన్కి రమ్మన్నారండి. తర్వాత వచ్చిన తర్వాత గొడవ పడకండి, సిఏ గారు ఊళ్ళో లేరని చెప్పారు. తర్వాత మళ్ళీ రెండో రోజున మేము వెళ్తే మా మీద కత్తులతో దాడి చేసి మా మరదల గారిని కాలు మీద కోసేశారు. ఎమ్మెల్సీ అయింది. అది కూడా కేసు ఎఫ్ఐఆర్ కట్టలేదండి. పోలీసు వారు కూడా మాకు సహకారంగా లేరు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం శుభానికేతన్ వీధి ఎదురుగా సర్వే నెంబర్ 178/1లోని సుమారు 6 ఎకరాల భూమి కబ్జా చేశారని ఆరోపిస్తున్న ఆరోపణల్లో నిజం లేదని గంగాధర్ కుటుంబ సభ్యురాలు ముద్దాడ సంధ్య ఖండించారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం శుభనికేతన్ వీధి ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 178/1లోని సుమారు 6 ఎకరాల భూమిని తడల గంగాధర్ కబ్జా చేశారని ఆరోపిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట కాశీ మోహన్ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టి మీడియాకు వివరాలు తెలియజేశారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని ముద్దాడ సంధ్య వెల్లడించారు. కాశీ కుటుంబానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డబ్బులు అడిగినందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని సంధ్య ఆరోపించారు. అంతేకాదు గతంలో తమపై దాడి జరగడంతో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, ఆ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని ఆమె మీడియా సమావేశంలో వివరించారు. లాస్ట్లో ఉంటుంది నమస్తే సార్, నా పేరు ముద్దాడి సంజయ్ సార్. నేను పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తాను సార్. కాశీమోహన్ అనే వ్యక్తి నాకు అక్కడ పరిచయం అయ్యాడు సార్. పరిచయం అయితే ఇలా స్థలం ఉందని చెప్పారు. నేను మా అన్నయ్య గారితో చెప్పాను సార్. మా అన్నయ్య అన్నారు సరే వెళ్ళి చూసేద్దాం పదమ్మా అనేసి అన్నారు సార్. వచ్చి మా అన్నయ్య నేను మాట్లాడుకున్నాం. మా అన్నయ్య నేను మాట్లాడుకుంటే 10 లక్షలు అడ్వాన్స్ ఇమ్మన్నారు సార్. అన్నయ్య నేను కలిపి 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం సార్. ఇచ్చాక వేరే వాళ్ళకి అమ్మేశారని తెలిస్తే మామూలుగా మళ్ళీ రెండోసారి వచ్చాను సార్. అన్నయ్య నేనుని తడాల గంగాధర్ సార్ ఇక్కడ ఉన్నారు సార్. అంటే అదే అమ్మ ఎలా వచ్చారని అడిగితే సార్ ఈ స్థలం మీద ఇలాగ పేమెంట్ ఇచ్చేసారంటే అదేంటమ్మా మాకు అమ్మేశారు అనేసి అన్నారు సార్. అంటేని మేము సార్తో ఆయనతో మాట్లాడితేనే ఇలాగ ఇస్తారంటే తర్వాత కాశీమోహన్ మేము అడిగాం సార్. అడిగితేని ఇలా స్టేషన్కి అవి పెట్టారు సార్. పెడితే నేను శనివారం నైట్ నేను ఇంటికి వెళ్ళిపోతుంటే నా మీద దాడి చేశారు సార్. చేస్తే ఇందులో అయితే తడాల గంగాధర్ సార్కి సంబంధమే లేదు సార్. అసలు ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడికి వచ్చాక ఆయనకు అమ్మారని తెలిసింది. ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఇది కూడా లేదు సార్ అనేసి మేము అడుగుతున్నాం సార్. ఈవేళ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వాళ్ళు ధర్నా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు ధర్నా చేస్తున్నారు కాశీమోహనాల్లోని. తడాల గంగాధర్ సార్కి అసలు సంబంధం లేదు సార్. తప్పుదావ పట్టించడానికి ఆయన లాగుతున్నారు. ఆయనకైతే ఇందులో అయితే ఎటువంటి సంబంధం లేదు సార్. మేము వచ్చి ఇక్కడ అడిగిన వంద ఆయన మాకు చెప్పిన మూలంచి ఆయన్ని నిందలేస్తున్నారు సార్. 10 లక్షల కోసం మేము 10 లక్షలు ఇచ్చామనేసి ఆయన తప్పుదావ పట్టించడానికి ఆయన లాగుతున్నారు. ఆయనకి మాకైతే ఎటువంటి సంబంధం లేదు సార్. మాకు